తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు. కార్యాచరణ రూపొందించేందుకు నల్లమిల్లి పిలుపు మేరకు రామవరం చేరుకున్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా ఆందోళన బాటపట్టారు. తెలుగుదేశం కరపత్రాలను, జెండాలను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. పార్టీ గుర్తైన సైకిల్ని కూడా మంటల్లో పడేసి తమ నిరసనలు తెలిపారు. కార్యకర్తలను నిలువరించేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు మనోజ్ రెడ్డి ప్రయత్నించారు. చివరికి కార్యకర్తలు శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలు ఆందోళన చెందొద్దంటూ కూడా నాయకులు పిలుపునిచ్చారు. చంద్రబాబు మోసం వద్దు, రామకృష్ణ మీరు అభ్యర్థి కాకపోతే నేను చచ్చిపోవడానికి సిద్ధం. మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించకపోతే నేను చావటానికి సిద్ధం. నా ఓడిపోవచ్చు కానీ నేను నా కుటుంబ సమేతంగా మేము పడిన ఆవేదన, మేము పడిన బాధ, మేము పడిన కష్టాలు ప్రజల ముందు దానిలో భాగంగా ప్రజల ముందుకే వెళ్లి ప్రజల నిర్ణయం మేరకు నేను నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, నేను ఈ విధమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఈ విధమైన పరిస్థితి నాకు గాని నా కుటుంబానికి కానీ వస్తుందని ఏనాడు నేను ఊహించలేదు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాలుగా నాకు ఆరోగ్యాన్ని పణంగా పెట్టాను, నా జీవితాన్ని పణంగా పెట్టాను, నా కుటుంబాన్ని పణంగా పెట్టాను, నా ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టాను. ఇవాళ నాకు ఉన్న ఏకైక బలహీనత నా ఆర్థిక పరిస్థితి. అందువల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చిందా అనే ఆవేదన కూడా నాకు వస్తా ఉంది. ఏది ఏమైనా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజల అభిప్రాయం మేరకు నేను ముందుకు వెళతాను అనేది నా అభిప్రాయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరి అభిప్రాయం చెప్పిన తర్వాత దానిపైన అంతిమ నిర్ణయం తీసుకుందాం. మీ అందరి అభిప్రాయాలు తెలియజేయండి. ఇప్పటికిప్పుడు కూడా తెలియజేయాల్సిన పని లేదు. మీ అందరూ అభిప్రాయాలు మీరు ఆలోచన చేసి నా కార్యాచరణ అయితే రేపటి నుంచి గ్రామాల్లోకి నేను నా కుటుంబంతో సైతంగా బయటకు వస్తా. నేను పడిన కష్టం, నేను పడిన శ్రమ, నేను పడిన వేదన, నా కుటుంబం పడిన ఇబ్బందులు, నన్ను వైఎస్ఆర్సీపీ వేధించిన వేధింపులు అన్నీ ప్రజల ముందు పెడతాను. ప్రజలకి కూడా చాలా వరకు తెలుసు. ప్రజల నిర్ణయం మేరకు నడుచుకుంటానని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు మద్దతు తెలియజేసి మీ అందరూ ఆవేదన వ్యక్తం చేసినందుకు నేను ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేను అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా జీవితం మీకే అంకితం, నా కుటుంబం మీకే అంకితం అని మరొక మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ కనీసం ఒక 4 ద్వితీయ శ్రేణి నాయకులైనా నాతో వస్తే నేను హాస్పిటల్కి వెళ్తాను అంటే కొంతమంది నాయకులు ముందుకు వచ్చారు. నేను వెళ్ళడానికి ఉత్సుకుడయ్యాను. పోలీసులు వచ్చారు, హౌస్ అరెస్ట్ చేశారు. కరోనాని కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం, పార్టీ అధినేత మాట కోసం నేను కృషి చేసిన సంగతిని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ గ్రామల దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు వాటిని అడ్డుకోవడంతో